ఒకటి రఘు గారు, డెమోక్రసీలో వి వెల్కమ్. ఎవరు ఏ పార్టీ పెట్టినా మనం స్వాగతించాల్సిందే. డెమోక్రసీలో మనం వద్దనడానికి వీలు లేదు. వారు ఏ వర్గాల కోసం అయితే మాట్లాడుతున్నారో కనీసం ఇప్పుడు భావజాల వ్యాప్తి అటువంటి ఏది జరుగుతున్నది కాబట్టి కొత్త పార్టీ వస్తానంటే ఎవరు వద్దనం. రెండోది, ఇక్కడ మీరు మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు అద్దంకి దయాకర్ అన్న మాట్లాడిన మీరు ఇప్పుడు రాజకీయ జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడు చదివారో నాకు తెలియదు, కానీ పొలిటికల్ సైన్స్ మీరు మిమ్మల్ని ఈ రాష్ట్రం ఒక స్టాల్వార్ట్ గా చూస్తా ఉంది. డెఫినెట్ గా నేను ఓపెన్ గా చెప్పగలుగుతాను, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాన్ని దించడంలో ప్రముఖ పాత్ర అనేక ప్రతిపక్ష పార్టీలతో పాటు మల్లన్న పాత్ర గాని నీ పాత్ర గాని అమోఘం అనేది మాత్రం నేను వ్యక్తిగతంగా నేను చెప్తాను. ఆ రకంగా మీకు ఆ రెస్పెక్ట్ నేను ఇస్తాను. అండ్ అద్దంకి దయాకర్ గారు ఇంతకుముందు మాట్లాడుతూ వారికి గాని లేదా వారి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు అని అంటా ఉన్నారు. అద్దంకి దయాకర్ గారికి ఎంబీసీల పట్ల ఉన్న ప్రేమ గాని, ఇప్పటి వరకు వారు మాట్లాడినటువంటి సర్పంచులు కూడా కాలేని కులాల పట్ల గాని, అద్దంకి దయాకర్ గారి యొక్క మనస్సు అంత వెన్నలాంటి మనస్సు ఆ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందా? గతంలో వి హనుమంతరావు గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఈ ముఖ్యమంత్రి పదవికి రాగానే గుంజేయలేదా? ఆ తర్వాత వారే అన్నారు, పొన్నమ్మ అయినారు, తర్వాత పొన్నాలు అయినారు, తర్వాత వాట్నాట్ వీరికన్నా ముందు కూడా ఇంకా చాలా మంది అయినారు పిసిసి ప్రెసిడెంట్లుగా. పిసిసి ప్రెసిడెంట్లు అయిన వాళ్ళు ఒక్కరన్నా బీసీ ముఖ్యమంత్రి కాగలిగినాడా ఆ పార్టీకి? అక్కడి వరకే ఆగిపోతుంది కదా. బట్ బీజేపీ ముఖ్యమంత్రి కంటే చాలా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి, భారతదేశానికి 3 కన్సిక్యూటివ్ టర్మ్స్ మోడీ గారు ఓబీసీ ప్రధానమంత్రి కాగలిగినాడు. దట్స్ బ్యూటీ ఆఫ్, అంటే ఆచరించడంలో మేము కాంగ్రెస్ బీజేపీ యుద్ధం కాదు ఇది. నేను బీసీ గురించి మాట్లాడుతున్నా. నేను ఏమంటున్నా అంటే మల్లన్న గారు పెడితే అయితే గీత ఒక ముఖ్యమంత్రి దాకా ఏం చేసుకొని పోగలిగే పార్టీ తప్ప, నేను అంటుంది ఏంటంటే ఈ దేశంలోనే ఓబీసీలు, ఈ దేశంలోనే ఎంబీసీలు, సంచార జాతులు ఎదిగేటటువంటి అవకాశం డెఫినెట్ గా కొంత మేరకు నేషనల్ పార్టీస్ గా ఉంటాయి. అది నిజంగా రాహుల్ గాంధీ తలుచుకుంటే ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి కాలేడా? అవుతారు. సో అటువంటి అవకాశం నేషనల్ పార్టీస్లలో ఉంటాయి. కానీ నేనేమంటున్నా అంటే మద్రాస్ మోడల్ అంటారు. మీ ద్వారా నేను ఒక విషయం తీసుకొస్తాను. మద్రాస్ లో సోషియో ఎకనామిక్ రిజర్వేషన్ ఉంది తప్ప ఈ లోకల్ బాడీ ఎన్నికలలో రిజర్వేషన్